పాపకు బర్త్డే అని చెప్పాను, పేరు చెప్పాను, కానీ బర్త్డే బాయ్ని మాత్రం చూపించలేదు కదా. కనీసం కేక్ కటింగ్ వీడియో కూడా పెట్టలేదు కదా. మీకు ఒకటి చెప్పనా, ఆ కేక్ కట్ చేయటం నేను కూడా చూడలేదండి. ఒక్కొక్కసారి టైం ఎలా ఉంటుందంటే మనం అనుకున్నవి జరగవు. మా వారు రోజు మ్యాక్సిమం 6:40కి ఇంటికి వచ్చేస్తారు, కానీ మనం బయటికి వెళ్దాం అనుకున్నప్పుడే ఆయన తొందరగా రారు. కావాలని చేసింది కదండి, అప్పుడే ఏదో ఒక వర్క్ పడిద్ది పాపం. మా వారి ఇంటికి లేట్గా రావడంతో కేక్ కటింగ్ కూడా అయిపోయింది అక్కడ. అప్పటికి అక్క కాల్ కూడా చేసింది, నేను 5 మినిట్స్లో వచ్చేస్తానక్క, మీరు అంతలోకి కేక్ కట్ చేస్తూ ఉండండి, బయలుదేరానని చెప్పాను. 5 మినిట్స్ కాస్త 50 మినిట్స్ పట్టింది. అక్క వాళ్ళ ఇంటికి నడిచి వెళ్ళినా కూడా 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. తర్వాత చెప్పాను అక్కకి మా వారు ఆఫీస్ నుండి త్వరగా రాలేదనేసి. కేక్ కటింగ్ చూడలేదు అలాగని కేక్ తినలేదు అనుకోకండి. కేక్ తినటము, చికెన్ ఫ్రై బిర్యానీ తినటము, స్ప్రైట్ తాగటము, బ్రెడ్ హల్వా తినటం అన్నీ బాగానే ఉన్నాయి. కేక్ కటింగ్ ఫొటోస్లోనే నేను లేను. అదే నా బాధ. ఎంతైనా కొన్ని మెమరీస్ ఫొటోస్ వీడియోస్ రూపంలోనే ఎప్పటికీ మనకి గుర్తుంటాయి కదా. 2 రోజుల నుండి చలి తక్కువగానే ఉందని అనుకున్నా, కానీ బండి మీద వస్తుంటే తెలిసిందండి చలి ఎక్కువగానే ఉందని. ఇంట్లో ఉండి పెద్ద పెద్ద రగ్గులు కప్పుకుంటే మనకు చలి తెలియటం లేదు, కానీ మరి రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. కానీ అందుకే ఒకటి నిర్ణయించుకునండి, మనకు ఉన్న దాంట్లో రోడ్డు పక్కన పడుకునే వారికి రగ్గులు ఇస్తే మంచిదని. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మనం చేసిన సహాయం చెప్పుకోకూడదు. మా డాడీ నాకు చిన్నప్పుడు ఒక మాట చెప్పారు, కుడి చేత్తో చేసింది కనీసం ఎడం చేతికి కూడా తెలియకూడదంట. కానీ మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు కుదిరితే ఒక్క రగ్గైనా రోడ్డు పక్కన ఉన్న వారికి ఇవ్వండి ప్లీజ్.